సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఫేక్ పోస్టులపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. తప్పుడు పోస్టులతో గందరగోళం సృష్టిస్తున్న వారికి చెక్ పెట్టాలంటూ కూడా ప్రభుత్వం ఫిక్స్ అయింది. ఇప్పటికే ఫేక్ పోస్టులు పెడుతున్న వారికి సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు వైసీపీ పెడుతున్న పోస్టుల్లో సగానికి పైగా ఫేక్ పోస్టులేనంటూ కూడా ప్రభుత్వం గుర్తించింది. దాంతో ఫేక్ పోస్టుల నియంత్రణకు కొత్త చట్టం తేవాలంటూ కూడా నిర్ణయం తీసుకుంది. దీనికోసం 5 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసే వారిపై గట్టి చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఆర్గనైజ్ ప్రచారాలపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రైట్, సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఫేక్ పోస్టులపై కూడా కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. తప్పుడు పోస్టులతో గందరగోళం సృష్టిస్తున్న వారికి చెక్ పెట్టాలంటూ కూడా ప్రభుత్వం ఫిక్స్ అయింది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, కొంతమంది సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వారిని అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చట్టం తేబోతుంది. గతంలో కూడా ఇటువంటి ఆలోచన వచ్చినప్పుడు కూడా గత ప్రభుత్వ హయాంలో కూడా సోషల్ మీడియాలో చాలా విధంగా కూడా రెచ్చిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చాక సోషల్ మీడియాలో ఆ లేనిపోని అపోహలు, లేనిపోని దుష్ప్రచారాలు ఎక్కువైపోయినాయి ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఇందులో భాగంగానే మనం చూడవచ్చు, గత కొన్ని రోజులుగా కూడా చాలా కూడా ఫేక్ న్యూస్లు ప్రకటించడం, సీఎం చంద్రబాబు నాయుడు కూడా దానిపై సీరియస్ అవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఇటువంటి ఫేక్ న్యూస్ని సోషల్ మీడియాలో వీళ్ళందరూ అరికట్టేందుకైతే ఒక చట్టాన్ని తేవాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ చట్టంలో విధి విధానాలు రూపొందించేందుకు ఉపసంఘం కూడా ఏర్పాటు చేశారు. ఈ ఉపసంఘంలో హోంమంత్రితో పాటు మన మంత్రులు మనోహరు, పార్థసారథి, అలాగే సత్యకుమార్, మొత్తం వీళ్ళందరూ కూడా ఈ సోషల్ మీడియాని అరికట్టేందుకు ఎటువంటి విధి విధానాలు తేవాలి, అంటే ఆధార్ కార్డు లింక్ పెట్టాలా లేకపోతే ఇంకేమన్నా చేయాలా అనేది మొత్తం ఆలోచించే పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇటీవల చూడొచ్చు, సుగాలి ప్రీతి విషయం కానీ, లేకపోతే చిత్తూరులోనూ కృష్ణా జిల్లా వాటర్ తీసుకెళ్ళటం కానీ, ఇలాగా అనేకమైనవి లేనిపోనివి అటు పవన్ కళ్యాణ్ మీద అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వం మీద అవ్వచ్చు, చంద్రబాబు మీద అవ్వచ్చు, అనేకమైన ఫేక్ వార్తల్ని సోషల్ మీడియాలో సృష్టించి ఒక వర్గం కావాలని దీనిపై పనిచేస్తుంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారని ఆరోపణలు వచ్చినప్పుడు కూడా దీనికి సంబంధించి అన్ని పార్టీలకు కూడా ఆ సోషల్ మీడియాకి సంబంధించి ఒక వింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే దాడి ఎదురు దాడి, ఈ విధంగా గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు చేశారని, వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేశారని అనేకమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనిపై కనుక ఒక చట్టం తెస్తే తప్పకుండా సోషల్ మీడియాని అరికట్టవచ్చు, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని అరికట్టవచ్చు అని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే ఒక చట్టం తెచ్చి దీనిపై కట్టడి చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దుష్ప్రచారాలు చేయకూడదని, ఒక ప్రభుత్వాల కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలామంది మహిళల మీద, లేకపోతే అది అధికారంలో ఉన్నటువంటి మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మహిళా మంత్రులు అవ్వచ్చు, లేకపోతే వీళ్ళందరూ ఎవరు మాట్లాడిన గతంలో కూడా హోంమంత్రి అనితి మీద కూడా ఇదే విధంగా చాలా దుష్ప్రచారాలు జరిగినాయి. ఇప్పుడు ప్రభుత్వం మీద జరుగుతున్నాయి. ఈ విధంగా అంటే పార్టీలతో సంబంధం లేకుండా ఎవరికి వాళ్ళు దుష్ప్రచారం చేసుకోవడం, ఏది నమ్మాలో ఏది నమ్మలేని పరిస్థితిలో కూడా ప్రజలు ఉండడం. అదేవిధంగా ఇప్పుడు చూస్తే కనుక కూటమి ప్రభుత్వం వచ్చాక అసలు వీళ్ళు ఇవ్వని జీవోల్ని సృష్టించేసి ఏదో చేసేస్తున్నట్టుగా కూడా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో కూడా గందరగోళం ఏర్పడుతుంది. అసలు ఇది నిజమా కాదా అని తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తను చూసుకుని, లేదా దాన్ని చూసుకుని మళ్ళీ వేరే ద్వారా నిర్ధారించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ అరికట్టాలంటే ఒక విధంగా ప్రజలు నమ్మలేని పరిస్థితి ఇబ్బంది పడుతుంది, నిజమా అబద్ధం కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది. మరోవైపు వాళ్ళు చెప్తున్నట్టు వైసీపీ చెప్తున్నట్టుగా మా మీద కూడా సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారని చెప్తుంది. అదేవిధంగా మిగిలిన పార్టీలు కూడా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ కూటమి ప్రభుత్వంపై ఎవరు దాడి చేసినా సరే, అంటే జనసేన మీద చేసినా, టీడీపీ మీద చేసినా, లేదా బీజేపీ మీద చేసినా, కూటమి యావత్తు మొత్తం
కట్టడి చేయాలి, దాని మీద ఎదురు దాడి చేయాలి అనేది కూడా నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగానే న్యాయబద్ధంగా చట్ట ప్రకారంగా కూడా ఇవన్నీ కూడా అరికట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి దుష్ప్రచారాలని అరికట్టేందుకు తప్పనిసరిగా ఒక చట్టం చేసేందుకైతే ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ చట్టం వస్తే కనుక అటు ప్రభుత్వానికి మేలు జరుగుతుంది, లేకపోతే ఎవరైతే మాకు అన్యాయం జరిగిందని చెప్తున్నారో ఇలా కూడా మేలు జరుగుతుంది. ముఖ్యంగా మహిళల విషయం చూసుకుంటే మాత్రం చాలా దారుణంగా, చాలా జుగుస్పాకరంగా మొత్తం ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు. ఇటువంటి ప్రచారాలు చేసే వాళ్ళని అరికట్టపోతే ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నారు. కొంతమందిపై పోలీసులు కేసులు కట్టినా లేకపోతే ఇచ్చేసినా ఆ కోర్టుల్లో ఉన్నటువంటి వెసులుబాటును చూసుకుని వారింత మరింత రెచ్చిపోయే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా అరికట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల తప్పనిసరిగా వస్తారా ఇవన్నీ కూడా అరికట్టాలంటే, ఒక విధంగా ప్రభుత్వంపై దుష్ప్రచారం ఆపాలంటే, లేకపోతే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే, లేకపోతే మహిళలపై ఇటువంటి అసభ్యకరమైన పోస్టులు లేకపోతే ఇటువంటివి కూడా అరికట్టాలని తప్పనిసరిగా చట్టం తెస్తే కనుక ఈ చట్ట ప్రకారం కూడా నిబంధనలు, అంటే ఎవరో దీన్ని ప్రచారం చేశారు అటువంటి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడం, అరెస్ట్ చేయడం, వాళ్ళపై జైలు శిక్ష విధించడం, ఇటువంటి శిక్ష ఉంటాయి. కాబట్టి కొంత కట్టడి అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ అరెస్టులు జరుగుతున్నప్పుడు కూడా కొంతమంది సోషల్ మీడియా సైనికులు అంటూ, లేదా ఆ పార్టీ సైనికులు అంటూ, ఈ పార్టీ సైనికులు అంటూ కూడా ఈ విధంగా అరెస్ట్ చేయడం పట్ల అరెస్ట్ అయినప్పుడు కూడా తిరిగి వచ్చి మళ్ళీ చేసే పరిస్థితి కనిపిస్తుంది. దీని అంతా అరికట్టాలని తప్పనిసరిగా ఒక చట్టం కావాలి, చట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే ఉపసంఘం ఏర్పాటు చేస్తుంది. ఉపసంఘంలో వీళ్ళంతా మంత్రులు కూడా అతి త్వరలోనే దీనిపై విధానాలు రూపొందించి చట్టం తెచ్చేందుకైతే ఒక మార్గం చూపించే అవకాశం ఉంది. తప్పనిసరిగా చట్టం చేయడం పట్ల కూడా ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేసే అవకాశం అయితే ఉంది. కెమెరా పర్సన్ అరుణ్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ.